అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. మా డేలో మా లైఫ్‌లో చాలా బెస్ట్ డే, మెమరబుల్ అండ్ స్వీటెస్ట్ డే అనమాట. దానికంటే ముందు అసలు ఇన్ని రోజులు ఏమైపోయావు సాహితీ అంటే బానే ఉన్నాము. ఈ కొన్ని మంత్స్‌లో చాలా జరిగాయి. అండ్ దాంట్లో ద బెస్ట్ డే ఏంటి అంటే మా పేరెంట్స్‌కి వీసా యాక్సెప్ట్ అవ్వడం అండ్ ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి రావడానికి డేట్ డిసైడ్ అయ్యి టికెట్స్ బుక్ చేయడం ఇలాగన్నీ జరిగాయన్నమాట. సో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడే, వెళ్ళాలి, వాళ్ళని కలుస్తాము. దానికంటే కూడా ఇంకా 2 ఎక్సైట్‌మెంట్స్ అనమాట. ఫస్ట్ అది. అండ్ తర్వాత వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం మా దగ్గరికి అన్నది కూడా సెకండ్ ఎక్సైటెడ్ న్యూస్ అనమాట మాకు. అది ఎందుకు అలాగా ఫీల్ అవ్వడం, దాంట్లో ఏముంది అని కూడా అనుకోవచ్చు. ఏమో అది మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మెమరబుల్ అవి అన్నీ అనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిపోదాము. సో దానికంటే ముందు లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసాము. ఇక్కడేంటంటే వెంకటేష్ అన్నాడు, నా వల్ల లేట్ అయిందని వచ్చేటప్పుడు నీ వల్ల లేట్ అన్నాడు. ఇక్కడికొచ్చిన తర్వాత ఏమైంది, ఇంకా ఫ్లైట్స్‌కి అసలు ఇంకా అది గేట్ దగ్గరకొచ్చి ఆగలేదనమాట. తనేమో కార్ పార్క్ చేయడానికెళ్ళాడు. దీన్ని బట్టి ఏమైంది, ఏమో అర్థం అవ్వాలంటే వెంకటేష్‌కి అలాంటి మంచి వాళ్ళని హర్ట్ చేయకూడదు అర్థం అవ్వాలి. ఇప్పుడు నాకు ఏంటంటే ఇక్కడ కూర్చున్నాం కదా, నేను ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు వస్తే నా పరిస్థితి ఏంటి? ఎందుకంటే మా చెల్లి ఇక్కడికి వస్తుందని తెలీదనమాట. సో సర్ప్రైజ్ అని అనుకుంటున్నాము. కానీ యాక్చువల్‌గా ఇది సర్ప్రైజ్ అయిద్దని నాకు అని అనిపించట్లేదు. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ దగ్గరేమో మా చెల్లి వస్తుందని చెప్పాను. మా చెల్లి దగ్గరేమో మమ్మీ వాళ్ళు వస్తున్నారని నేనే ఏదో స్లిప్ అయిపోయి టంగ్ చెప్పేసాను. అలాగా లీక్ చేశాను. లెట్స్ సీ. మా డ్యాడీకి తెలీదు మా చెల్లి ఎక్కడ ఉందని. సో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మా ఫ్యామిలీలో నేనే స్పాయిలర్, సర్ప్రైజ్ చేయడం రాదు అలా అంటూ ఉంటారనమాట. కానీ నాకంటే బిగ్గెస్ట్ స్పాయిలర్ మా మమ్మీయే. నేను ఎప్పుడో ఒకసారి కాల్ మాట్లాడుతూ దివ్య వస్తుంది కదా మీరు వచ్చిన రోజు అని చెప్పేసాను మర్చిపోయి. అది మా మమ్మీ క్యాచ్ చేసేసింది ఇమీడియట్‌గా. బట్ ఏదో కవర్ చేశాను. బట్ అయినా నమ్మలేదు. పోనీ అది తెలిసింది మా మమ్మీ తెలిసినట్టు ఉండకుండా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫ్లైట్‌లో అంటే దిగేటప్పుడు నాకెందుకో డౌట్, ఇద్దరు పిల్లలు ఇక్కడే ఉన్నారేమో అని చెప్పిందంట మా డ్యాడీకి. సో వాళ్ళకి అదేం సర్ప్రైజ్ కాదు. మా మమ్మీ నాకు తెలుసు అన్నప్పుడు ఓకే నేను చెప్పడం వల్ల మా మమ్మీకి తెలుసు కదా ఇగ్నోర్ చేశాను. బట్ మా డ్యాడీ కూడా నాకు తెలుసు అని ఇదంతా అమ్మ చెప్పింది అని చెప్పగానే నాకు షాక్ ఇచ్చారనమాట. బట్ ఇంకా ఏం చేయలేం కదా, ఇంకా హ్యాపీ మూమెంట్. మేమైతే ఐ థింక్ 1 ఇయర్ అయింది అంతే గట్టిగా. మా చెల్లి అయితే 2 ఇయర్స్ అయింది మా పేరెంట్స్ని కలిసి. సో ఇదే ఫస్ట్ టైం తను ఇంకా ఆ ఎమోషనల్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు మాకు. ఆ ఎమోషనల్ మూమెంట్లో అక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకొని బయటకు వచ్చేసాము. కారు దగ్గరికి వెళ్ళడానికి బస్ ఎక్కేసామన్నమాట ఎయిర్‌పోర్ట్‌లో. ఇంకా ఫుడ్ యాక్చువల్లీ ఫ్లైట్‌లో అంత బాగోదు కదా అండ్ ఫస్ట్ టైం కదా వీళ్ళు ఎక్కువ తినరు ఎలాగో అని చెప్పి మేమేం ఫుడ్ తీసుకెళ్ళలేదు. బికాస్ ఎయిర్‌పోర్ట్‌కి మా ఇల్లు చాలా దగ్గరే, ఎక్కువ టైం పట్టదు. సో అందుకని చెప్పి ఆరెంజ్ జ్యూస్ మాత్రం తీసుకెళ్ళాము, అది తాగేశారు. ఇంకా యాక్చువల్‌గా అయితే అంటే వీళ్ళ ఫ్లైట్‌లో వాళ్ళందరూ బయటకు వస్తూ ఉన్నారు కదా, వీళ్ళు ఇంకా రావట్లేదు. ఎంత వెయిట్ చేసినా కూడా నాకు భయం వేసింది, ఏమో ఇమిగ్రేషన్‌లో ఏమన్నా
ఏమన్నా ఆపారేమో, బ్యాగ్స్ రాలేదేమో, మిస్ అయ్యాయేమో ఇయన్నీ రన్ అవుతా ఉంటాయి కదా! అసలే నేను ఓవర్ థింకర్‌ని. కానీ అలా ఏం జరగలేదు. మంచిగా ఇమిగ్రేషన్ అయిపోయింది. అండ్ ఆల్సో ఈ హోల్ జర్నీలో కూడా నేనైతే చాలా వరీ అయ్యాననమాట. ఎందుకంటే మా వాళ్ళది విజయవాడ టు బెంగుళూరు, బెంగుళూరు టు ప్యారిస్, ప్యారిస్ టు ఆర్‌డీయూ అనమాట. ఓకే. బెంగుళూరు ఫ్లైట్ వరకు బానే ఎక్కేస్తారు. ప్యారిస్‌లో దిగడం వరకు ఓకే. బట్ అక్కడ ఫ్లైట్ చేంజ్ అప్పుడు టెర్మినల్స్ మారాలన్నా ఇవన్నీ ఎలాగో అని చెప్పి భయపడ్డాము. బికాజ్ మేము వీల్ చైర్ యాక్సెస్ పెట్టలేదు. పెట్టాలి అని చెప్పినప్పుడు వద్దులే మేము తెలుసుకొనొస్తాము అని చెప్పి మా పేరెంట్స్ చాలా కాన్ఫిడెన్స్‌తో ఆహ్, చెప్పారనమాట. ఓకే. వాళ్ళు కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసి తెలుసుకుంటారులే అని చెప్పి మేము పెట్టలేదనమాట. అలాగే మంచిగానే వాళ్ళకి అర్థం కాని దగ్గర కొంతమంది హెల్ప్ చేశారు. ఫైనల్‌గా అయితే రీచ్ అయిపోయారు. సో, ఈ హోల్ జర్నీలో ఎక్కడ ఏమి ఇబ్బంది పడలేదు. మేము ఫ్లైట్స్ బుక్ చేసేటప్పుడు కూడా వెబ్‌సైట్‌లో చెక్ చేసి, వాళ్ళకి కాల్స్ చేసి, ఒకవేళ లే ఓవర్ తక్కువగా ఉన్న టైంలో ఒకవేళ ఫ్లైట్ మిస్ అయితే ఏంటి, ఇవన్నీ కనుక్కున్నామనమాట. కనుక్కొని అన్నీ బుక్ చేసాము. వాళ్ళు మా దగ్గరికి సేఫ్‌గా వచ్చేసారు. బ్యాగ్స్ దగ్గర కూడా మాకేం ప్రాబ్లమ్ అవ్వలేదు. ఇంకా వాళ్ళొచ్చిందయితే మెయిన్ రీజన్ మా చెల్లి గ్రాడ్యుయేషన్ అనమాట. సో, తన గ్రాడ్‌కి చాలా దగ్గరగానే టికెట్స్ చేసాం మేము. తనది ఫ్లోరిడా. సో, 4-5 డేస్ తర్వాత అనుకుంటా మేము ఫ్లోరిడా వెళ్ళాము. ఆహ్, అండ్ ఇంకొక బెస్ట్ డే మా లైఫ్‌లో తన గ్రాడ్యుయేషన్ డే. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ హర్. ఫ్యూచర్‌లో తను ఏం అచీవ్ చేయాలి అనుకున్నా అవి ఖచ్చితంగా ఫుల్‌ఫిల్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా మీ బ్లెస్సింగ్స్‌ని, మీ కంగ్రాచ్యులేషన్స్‌ని తనకు అందివ్వాలని కూడా కోరుకుంటున్నాను. Divya Srilingala. Arian Ramchandra Atre. You can stand me up at the gates of hell, but won't back down. ఇంకా ఆ గ్రాడ్ టైమింగ్స్ అయితే 9-12. అది అయిపోయిన తర్వాత ఫుల్‌గా ఫోటోస్ దిగేసి తినడానికి వచ్చామనమాట. అక్కడే దగ్గరలో నాకు ఫుడ్ అంత ఏం నచ్చలేదు. బట్ ఏదో ఒకటి తినాలి కదా! కడుపు నిండకపోయినా కడుపులో ఏదో ఒకటి పడాలి కదా! అని చెప్పి ఫుడ్ ఏదో నాన్స్ ఆహ్, ఏదో కర్రీ అలాగా ఆర్డర్ చేసి తినేసామనమాట. తినేసి ఇంకా మళ్ళీ ఆ రోజే ఎన్‌సీ వచ్చేసాము. ఇంకా ఇదైతే మేబీ 2-3 డేస్ తర్వాత అనుకుంటా. నాకు డేట్స్ కూడా కరెక్ట్‌గా గుర్తులేవు. స్ట్రాబెర్రీ పికింగ్‌కి తీసుకెళ్ళాము. ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడం. లాస్ట్ 2 ఇయర్స్ నేను వెంకటేష్‌ని అడుగుతా ఉంటే కుదరలేదు. సంహౌ లేదనమాట, తీసుకెళ్ళలేదు. సో, ఏమో మా పేరెంట్స్‌తో వెళ్ళాలి అని రాసిపెట్టిందేమో. మేము లాస్ట్ 2 ఇయర్స్‌గా చేయలేని థింగ్స్ కూడా కొన్ని ఇప్పుడు చేశామనమాట. సో, అవన్నీ కూడా మీకు కమింగ్ వీడియోస్‌లో చెప్తా ఉంటాను. బావుంది. బావుంది. అండ్ యాక్చువల్‌గా మేము ఇక్కడికి వెళ్ళకముందు గూగుల్‌లో సెర్చ్ చేశాననమాట. స్ట్రాబెర్రీ పికింగ్ ఏది బెస్ట్ టైమ్ అని. అది మార్నింగ్ సజెస్ట్ చేసింది. బట్ మాకు మార్నింగ్స్ కుదరవు కదా! అందుకని చెప్పి మేము ఆఫ్టర్‌నూన్ ఎళ్ళాము. మా మమ్మీ అయితే చక్కగా మంచి మంచి పండ్లన్నీ కోసింది. ఆ రెడ్‌వి అండ్ పెద్దవి. పెద్దవి బెటరా? చిన్నవి బెటరా అమ్మా? మనకు తెలీదది. బట్ ఇట్స్ ఓకే. మంచి మంచి పండ్లన్నీ కోసేసింది మా మమ్మీ. ఇంకా ముందుండే ఉంటాయేమో అటు సైడ్. ఎప్పుడైనా కూడా పికింగ్‌కొచ్చినప్పుడు స్టార్టింగ్ లేన్స్ కంటే మిడిల్‌లో ఉన్నవి వాటికి ఫస్ట్ రావడం బెటర్. ఎందుకంటే ఇక్కడ చాలా కాయలు మాకు దొరికాయి. బట్ మా బకెట్‌ని మేము అప్పటికే నింపేసాము. అందుకని ఇంక మాకు వేరే ఆప్షన్ లేక వెళ్ళిపోతున్నాము. సో, మీరు ఈ టిప్ ఫాలో అవ్వండి. మీకు ఆల్రెడీ తెలిస్తే ఇగ్నోర్ చేసేయండి.
అలా మాకు నచ్చిన స్ట్రాబెర్రీస్ పిక్ చేసుకొని ఇంకా నైట్ డిన్నర్ చేయడానికి బయటికెళ్ళామనమాట. మాకు దగ్గరలో అయితే చాలా ఫుడ్ ట్రక్స్ ఉంటాయి. దాంట్లో నాకు ఒక్కటి చాలా ఫేవరెట్ ఉంది. సో, అక్కడికే తీసుకెళ్ళాము. అలా ఫుడ్ తినేసి, ఆ నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ, ఆ డేని అలాగా ఎండ్ చేశామనమాట. సో, యాహ్! ఇంతే. ఇదొక చిన్ని వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో, మీకు గనుక నచ్చితే వాట్ టు డూ నౌ? డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఆల్సో బై బై.